వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు ఉచిత బస్సు పథకంకి సమయం ఆసన్నమైంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకం అమలు కాబోతుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే ఇటు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా ఒక బ్యానర్ని అక్కడ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఉన్నాము. ఇక్కడ దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమవుతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా ఈ ఫ్లెక్సీలను కడుతున్న పరిస్థితి. సూపర్ 6 ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తుంది. అందులో భాగంగా ఈ సూపర్ 6 పథకాల్లో ఒకటైనటువంటి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రారంభిస్తున్న పరిస్థితి. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం బాబు సూపర్ 6 అంటూ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ బస్సులను కూడా సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. మరొకసారి బస్సుల దగ్గరికి వెళ్దాం. అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందో ఒకసారి చూద్దాం. బస్సులు ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు ఏంటనే దాని మీద ఒకసారి బస్సుల దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఖచ్చితంగా ఈ పథకాన్ని మహిళలకు గౌరవాన్ని పెంచే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. స్త్రీ శక్తి అనే పేరు కూడా మహిళల గౌరవం పెంచేలాగా ఈ స్త్రీ శక్తి అనే ఒక పేరును కూడా ఈ ఉచిత బస్సు పథకానికి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని దాదాపు 2.5 కోట్లకు పైగా ఉన్నటువంటి మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రతి నెల 1000 నుంచి 3000 రూపాయల వరకు కూడా ఆదా అవుతుందని చెప్పి ప్రభుత్వం కూడా అంచనా వేస్తుంది. దాదాపు ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయటం ద్వారా దాదాపు 1950 కోట్ల భారాన్ని ప్రభుత్వం ప్రతి నెల కూడా ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. మొత్తం ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి 8458 బస్సుల్లో 74% ఆక్యుపెన్సీని ద్వారా ఈ మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, ట్రాన్స్జెండర్లు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణించే అవకాశం ఉంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అట్లా క్లియర్గా చూడొచ్చు. దీనికి సంబంధించి బస్సులను కూడా ఇక్కడ సిద్ధం చేసిన పరిస్థితి మీరు క్లియర్గా చూడొచ్చు విజువల్స్లో. ఏదైతే ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి అంటే 5 సర్వీసులు ఈ ఉచిత బస్సులు ప్రయాణించవచ్చు. అందులో ఒకటి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో ఆధార్ కార్డు కావచ్చు, లేదా రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇట్లా ఏదో ఒక గుర్తింపు కార్డును చూపించి ఉచితంగా 0 ఫేర్ టికెట్ను తీసుకొని ఈ మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఇది ఖచ్చితంగా మహిళలకు ఉపయోగపడేటువంటి ఒక పథకంగా కూడా చెప్తున్నారు. అటు కర్ణాటక, తెలంగాణలో కూడా ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ని క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ సిటీ ఆర్డినరీ బస్సు అంటే ఏదైతే సర్వీసులు ఏవైతే 5 సర్వీసులు ఉన్నాయో 5 సర్వీసులకు సంబంధించి అందులో ఒక సిటీ ఆర్డినరీ బస్సు అని చెప్పి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే బస్సులకు సంబంధించి స్త్రీశక్తి స్టిక్కర్లు కూడా అంటించే ప్రక్రియ కూడా ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి బస్సులో కూడా వెళ్దాం. ఒకసారి పరిస్థితి చూద్దాం. లోపల బస్సులో కూడా ఎక్కి చూడొచ్చు. ఇది దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బస్సులను సిద్ధం చేసిన పరిస్థితి. ఇంకా నూతన బస్సులను కూడా అంటే ఇప్పటికే 70% ఉన్నటువంటి ఆక్యుపెన్సీ మహిళలకి ఉచిత పథకం అమలు చేస్తే కనుక దాదాపు 90% వరకు ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి నూతన బస్సులను కూడా తీసుకొచ్చే ప్రభుత్వం ఆలోచన కూడా చేస్తుంది. మరోవైపు డ్రైవర్లు కొరత ఉండటంతో అటు ఆన్ కాల్ డ్రైవర్లను కూడా నియమించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఏదైతే నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ, అదేవిధంగా ఏసీ బస్సులు, ఘాట్ రోడ్లో తిరిగే బస్సులు వాటికి మాత్రం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కాదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల భాగంగా
ఈ సూపర్ 6 పథకాల్లో ఒకటైనటువంటి ఈ ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇది పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే దీనికి సంబంధించి చాలా అంటే దీని మీద ఉచిత బస్సు పథకం మీద ప్రతిపక్షాలు కావచ్చు చాలా విమర్శలు కూడా చేసిన పరిస్థితి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేసి తీరుతామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే బస్సులన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకాన్ని అమలు చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మహిళలందరూ కూడా ఉచితంగా ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చు. స్త్రీ శక్తి అంటూ కూడా పేరు కూడా పెట్టి మహిళల గౌరవాన్ని పెంచే విధంగా ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అదేవిధంగా ఐడి కార్డులు ఏవైతే ఉంటాయండి, గుర్తింపు కార్డు మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధార్, రేషన్, ఓటర్ ఐడి ఇట్లా ఏదో ఒక ఐడి కార్డు చూపించి బస్సులో ప్రయాణించవచ్చు. పూర్తిగా జీరో ఫేర్ టికెట్ను మనకి అందజేస్తారు కండక్టర్లు. దాంట్లో కూడా పూర్తిగా అంటే ఏ మేరకు ప్రభుత్వం వీళ్ళకి దీని మీద భారం పడుతుంది, అంటే ఒక్కొక్క టికెట్ మీద ఎంత భారం పడుతుంది, ఎంత ప్రభుత్వం మనకి ఫ్రీ ఫేర్కి సంబంధించిన టికెట్కి సంబంధించిన ధర ఉంటుందని దాని మీద కూడా పూర్తిగా డీటెయిల్స్ కూడా ఉంటాయి. మనం అది కూడా చూసుకోవచ్చు. అంటే మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ఈ పథకానికి సంబంధించి శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ పథకం అమల్లోకి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుంది. అయితే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తుంటే పథకం ఈ రోజు ప్రారంభమవుతున్న నేపథ్యం ప్రస్తుతం మనం విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నాం. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్న మహిళా ప్రయాణికులు ఒకసారి మాట్లాడదాం. అసలు ఈ పథకం మీద వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఈ రోజు నుంచి ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇది మహిళలు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మిస్లీడ్ చేసుకోకుండా కరెక్ట్గా దీన్ని వేలో ఉండాలి. పనికిమాలినట్లు యూజ్ చేసుకోకుండా పనికొచ్చినట్లకి అంటే మాలా వర్కింగ్ చేసే ఉమెన్స్ కానీ స్టూడెంట్స్ కానీ మోస్ట్ వాళ్ళకి యూజింగ్గా ఉండేటట్టుగా ఉంటే ఓకే. పనికిమాలినట్లు యూజింగ్ మిస్లీడ్ అయితే మాత్రం మళ్ళీ ఈ మహిళలకు గౌరవాన్ని పెంచే స్త్రీ శక్తి అనే పేరు కూడా పెట్టారు. కానీ ప్రతిపక్షాలు కొంతమంది దీని మీద విమర్శలు చేస్తున్నారు. ఇది పథకం సరైనది కాదు, అంటే ప్రభుత్వం అనవసరం ఖర్చు. ఏ పథకం ప్రభుత్వం పెట్టినా దానికి ప్రతిపక్షం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, అది వేరే విషయం. కానీ ఇది ఎంతవరకు ఉపయోగంలో ఉంటుంది అనేది వేచి చూడాలన్నమాట. సో ఇది ప్రతి మహిళలు కూడా దీన్ని హర్షించాలి. దీన్ని మనం పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అంతేగాని దీన్ని కూడా పెద్ద ఇష్యూ చేయకూడదు. ఎందుకంటే పక్కన తెలంగాణలో కూడా ఇది జరుగుతూనే ఉంది. దీనివల్ల ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్కి కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం ఉన్నదంటే వాళ్ళకి పాపం ఖర్చులకే ఎక్కువైపోతుంది, మిగిలేది తక్కువ అవుతుంది. సో దీన్ని కొంచెం మంచిదే అనుకుని నా అభిప్రాయం అంతే. మహిళలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇదైతే ఈ పథకానికి సంబంధించి ఇది పూర్తిగా కూడా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే దీని మీద కూడా విమర్శలు వచ్చినప్పుడు కూడా ఇది పూర్తిగా మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం కూడా మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ఈ రోజు నుంచి ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుంది కదా, మహిళలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు, ఈ పథకం కరెక్ట్ కాదు, అనవసరంగా ప్రభుత్వం ఖర్చు పెడుతుందని. అలా ఏం లేదు, యూజ్ అయ్యే వాళ్ళకి బాగానే యూజ్ అవుతుంది కదా. స్టూడెంట్స్కి, కాలేజ్కి, డైలీ వర్కర్స్కి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సాధారణంగా మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కువ బస్సునే ఎంచుకుంటారు ప్రయాణాలకి. సాధారణంగా ఎంత ఖర్చు అవుద్ది? ప్రభుత్వం 2000 నుంచి 3000 వరకు కూడా ఆదా అవుతుందని మహిళలు చెప్తారు. మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది మహిళలకు? మామూలుగా యాక్చువల్గా నాది మార్చర్ల నుంచి ఇప్పుడు మాకు మామూలుగా 220 అయింది. అది ఫ్రీ అన్నట్టే కదా. 2 times ఛార్జ్ చేస్తే 500. బాగా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. అంటే పూర్తిగా కూడా ఈ పథకానికి సంబంధించి మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మహిళలు చాలామంది ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు. మనం ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మహిళలకు ఉచిత బస్సు పెడుతున్నారు కదా, ఏమనిపిస్తుంది దాని మీద? ఏం మంచిదేగా, ఇంకేమనిపించింది? ఏ ఊరు మీది? మాది ఊరు కాదండి, అద్దంకి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అద్దంకి నుంచి వచ్చాను అక్కడికి పొద్దున్న. ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ. మేము సాధారణంగా అత్తిలి నుంచి విజయవాడ రావడానికి బస్సులో వస్తారు కదా, ఎంత ఖర్చు అయింది? 200, 195 రూపాయలు బస్సుకి.
అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి ఉచిత బస్సు ప్రారంభం అవుతుంది కదా, 190 రూపాయలు అయింది. రేపటి నుంచి అది ఫ్రీ, 190 రూపాయలు మీకు కలిసి వస్తున్నట్టే కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? మా సంతోషమేగా, సంతోషంగానే ఉంటుంది. ఫ్రీ అంటే ఎవరికైనా సంతోషమే కదండి. చూస్తున్నారు కదా, మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొంతమంది మహిళా ప్రయాణికులు మాట్లాడదాం, వాళ్ళతో కూడా ఒకసారి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఉచిత బస్సు పథకం ఈ రోజు నుంచి అమలు చేస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? మాది తెలంగాణ, మాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకని అంటే తెలంగాణకి ఇంటర్ స్టేట్ సర్వీస్ లేదండి, అక్కడ కూడా ఫ్రీ బస్సు ఉంది కదా. అంటే మాకు అంత అంటే రోజు వెళ్ళే వాళ్ళకైతే ఇబ్బంది లేదు, అవసరం. మాలాంటి వాళ్ళకైతే ఉపయోగం లేదు. మీరు ఎందుకని ఉపయోగం లేదంటే? అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటారు, వాళ్ళకి కూడా ఫ్రీ బస్ పెట్టారు, అలాంటి వాళ్ళకి ఉపయోగం. మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం, మాకు ఉపయోగం లేదు. అంటే కొంతమంది దీని మీద అంటే డైలీ బస్సులు ఎంచుకొని ప్రయాణాలు చేసేవారు ఖచ్చితంగా ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే కొంతమందికి మాత్రం అంటే నిత్యం బస్సులో ప్రయాణించిన వారికి ఈ పెద్దగా ఉపయోగపడదనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఓవరాల్గా అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం నేటి నుంచి అమలవుతున్న నేపథ్యంలో మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మహిళా ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏ ఊరు మీది? మాది విజయవాడ అండి. ఈ రోజు నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుంది. ఇక్కడే విజయవాడలోనే చంద్రబాబు గారు ప్రారంభిస్తారు. ఎలా ఫీల్ అవుతున్నారు మహిళలకు? సంతోషంగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మీరు చెప్పండి అమ్మ. మాది ఇసరపేట, మేము శ్రీశైలం వెళ్తున్నాం, సంతోషంగా ఫీల్ అవుతున్నాం అమ్మ. మేము ఎంతో ఆనందంగా ఉన్నాం, వచ్చేటప్పుడు చక్కగా ఫ్రీగా రావచ్చు అని. ఇప్పుడు అంటే అట్లా పోయేసుకొని వెళ్తున్నాం, శ్రీశైలం వెళ్తున్నాం, చాలా ఆనందంగా ఉన్నాం. ఇది అంతా బాగానే ఉంది, కానీ ఇక ముందు ఏది ప్రాబ్లం లేకుండా, కొద్ది ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. చంద్రబాబు పరిపాలన బాగుంది, అట్లాగే మా పవన్ కళ్యాణ్ పరిపాలన బాగానే ఉంది. ఇది చూస్తున్నాం కదా, మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నేటి నుంచి కూడా ఈ పథకం అమలవుతున్న నేపథ్యంలో మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పథకం ఎప్పుడు అమలవుతుందా అని చెప్పి అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనితో మణి, RTV విజయవాడ నుంచి.